నందు గారు, ఇక్కడ ఉదయకాంత్ గారు చెప్పినట్టు ఒకటి రాజ్యాంగ ప్రకారం ఎవరికైనా కంటెస్ట్ చేసే హక్కు ఉంటుంది. అండ్ బీఆర్ఎస్కి యాజ్ ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు ఎవరికైనా టికెట్ ఇచ్చుకునే హక్కు ఉంటుంది. ఇవాళ రోజు సునీత గారు హ్యాస్ బీన్ డీమ్డ్ యాజ్ ఎ వైఫ్ ఫర్ దీస్ మెనీ ఇయర్స్. ఇప్పుడు వీళ్ళు కొత్తగా మొదటి భార్య వాళ్ళు వచ్చారు బయటకి. ఎలక్షన్స్ ఇంకొక పోలింగ్ డేట్ ఇంకా నవంబర్ 11 ఇంకొక వారం రోజులు ముందుందనగా వచ్చారు వాళ్ళు, 4-5 days 6 days ముందు. మరి ఇన్ని రోజులు వీళ్ళు ఏం చేశారు? అండ్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ యాజ్ ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక క్వశ్చన్ తలెత్తుతుంది. మీరు ఇచ్చింది దేనికి? సునీత గారు మాగంటి గోపీనాథ్ గారి మిసెస్ అని చెప్పి కదా మీరు ఇవాళ రోజు టికెట్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఇవాళ రోజు ఆవిడ యొక్క మ్యారేజ్ మీదనే వేలెత్తుతున్నారు జనాలు. ఐ మీన్ వాట్ ఎవర్ మైట్ బి ది ఎలిగేషన్స్ వచ్చాయి. అలాంటప్పుడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే లీగల్గా కూడా ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు నామినేషన్ అఫిడవిట్లో సునీత గారు ఏమి ఇచ్చారు? వైఫ్ ఆఫ్ మాగంటి గోపీనాథ్ గారు అని మెన్షన్ చేసి ఉంటే ఒకవేళ మరి ఇక్కడ రెండో మ్యారేజ్ కింద మరి ఒకవేళ అది ఇంకా ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ తీసుకోకుండా ఆవిడ రెండో మ్యారేజ్ పరంగా వాళ్ళు ముందుకెళ్తే మరి ఆ మ్యారేజ్ వాడినప్పుడు ఈవిడ వైఫ్ కాదు అన్నప్పుడు అన్నట్టుగా టెక్నికల్గా వస్తుంది. మరి అలాంటప్పుడు నామినేషన్ అఫిడవిట్లో మరి ఆవిడ వైఫ్ అని డైరెక్ట్గా అలా రాసేస్తే మరి అది ఫాల్స్ అఫిడవిట్ కింద కూడా డీమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో. దాన్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే ఒకవేళ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ఒకవేళ నిజంగా ఇవంతా ఇందాక ఉదయకాంత్ గారు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిగ్రీ అసలు ఏ కోర్టులో వీళ్ళు వేశారు ఆ పిటిషన్, అది ఎక్కడ ఏ కోర్టులో డిస్మిస్ అయింది, అవన్నీ సాక్ష్యాధారాలు క్లియర్గా చూపించగలిగితే ఆ లెక్కన నిజంగానే అప్పుడు ఇఫ్ ద ఫస్ట్ మ్యారేజ్ ఇస్ స్టిల్ సబ్సిస్టింగ్ దెన్ సెకండ్ మ్యారేజ్ డెఫినెట్లీ వాయిడ్. ఇది అసలు సెకండ్ మ్యారేజ్ అవ్వనట్టు ఇంకా లీగల్ శాంక్టిటీ లేదు. అలాంటప్పుడు ఇది నామినేషన్ కూడా ఫాల్స్ నామినేషన్ అవుతుంది, ఫాల్స్ అఫిడవిట్ ఇచ్చినట్టు. అందులో అఫీషియల్ గా మ్యారేజ్ మొదటి భార్య ఉండగా రెండో భార్య అని, అంటే మొదటి భార్యకి డివోర్స్ ఇవ్వకుండా రెండో భార్యగా ఇక్కడ మెన్షన్ చేయడం కానీ, సునీత కూడా నేను ఆయన భార్యని అని చెప్పడం కానీ ఇది కొంచెం టెక్నికల్గా చూస్తే అది తప్పు అయినప్పటికీ కూడా అంటే పెట్టడం. కానీ ఇందాక ఉదయకాంత్ గారు చెప్పినట్లుగా మరి మొదటి భార్య ఇన్నేళ్ల నుంచి తెలిసి, సునీత గురించి తెలిసి, ఇంట్లో ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు ఇంత తెలిసి ఇప్పుడు ఇన్నేళ్ళు క్లెయిమ్ చేసుకోకపోతే అది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అంటారు? ఇన్ని రోజులు క్లెయిమ్ చేసుకోవడం గురించి కాదండి. ఇప్పుడు వాళ్ళు ఇన్ని రోజులు ఒకటి ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అయ్యింది, ఇదంతా ఓకే. వాళ్ళు ఇన్ని రోజులు క్లెయిమ్ చేసుకున్నారు లేదు అన్నది ఇక్కడ నేను చెప్పేది లీగల్ ఆస్పెక్ట్ గురించి చెప్తున్నా. లీగల్ ఆస్పెక్ట్ పరంగా వాళ్ళ ఆస్తి విషయాలు కానీ ఆస్తి తగాదాలు కానీ అవన్నీ సపరేట్. అది వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారా లేదా అనేది కన్సిడరేషన్లోకి రాదు. ఓన్లీ ఆస్తి తగాదాలు వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన చనిపోయినప్పుడు ఏమైనా వీల్నామా రాశారు, ఆయన విల్ డీడ్ ఉంది, ఆయన ఏదో విల్ డీడ్లో మరి వేరే వీళ్ళ పేరు రాయలేదో లేకపోతే ఏదో ఫార్జరీ అయిందో ఏదో అయింది, మిస్అప్రోప్రియేషన్ అయిందని వీళ్ళు అనుకున్నారు అనుకోండి ఫస్ట్ వైఫ్ వాళ్ళు. వాళ్ళ విల్ డీడ్ మీద ఛాలెంజ్, ఇంకా ప్రొబేట్ ఛాలెంజ్ అంటాం, ప్రొబేట్ ఛాలెంజ్ కింద ఆ విల్ డీడ్ ప్రొబేషన్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఛాలెంజ్ చేసుకోవచ్చు. అలాంటి ఆస్తి తగాదాల్లో వాళ్ళు ఏదో ఫైట్ చేసుకోవచ్చు. కానీ టెక్నికల్గా ఇక్కడ ఒఫీషియల్గా ఈ ఎలక్షన్స్ పరంగా మాత్రం మనము వీళ్ళు ఎప్పుడు వచ్చారు ఏంటన్నది కేవలం ఇందాక ఉదయకాంత్ గారు అన్నట్టు అది ఒక తెలివిగా ఎలక్షన్స్ ముందు మెన్షన్ చేసిన అఫిడవిట్లో తన వైఫ్ మాగంటి గోపీనాథ్ వైఫ్ అని చెప్పి మెన్షన్ చేస్తే అది తప్పు అవుతుందని మన బ్రదర్ అన్నారు. ఒకవేళ ఆమెకు నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ ఇన్స్టాన్స్ లో, ఏమని మాగంటి గోపీనాథ్కి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది ఫస్ట్, ఇది నేను సెకండ్ మ్యారేజ్ అని నాలెడ్జ్ ఆమెకు ఉండాలి. లేదంటే ఆయన బ్రతుకున్నప్పుడు ఆయన ఎగ్జిస్టెన్స్ లో ఫస్ట్ వైఫ్ ఆర్ ఎనీ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి దాన్ని ఆమెకు ఇంటిమేట్ చేసి ఉండాలి. దాని తర్వాత ఆ మ్యారేజ్ని డిజాల్వ్ చేయమని చెప్పి అడిగినప్పుడు ఈమెను కూడా డైవర్స్ పిటిషన్లో లేదంటే కనుక మ్యారేజ్ డిజల్యూషన్ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు ఈమెను కూడా వన్ ఆఫ్ ద పార్టీ కింద చేసి ఉండాలి లీగల్ ఆస్పెక్ట్స్ ఒకవేళ ఆలోచిస్తే. ఒకవేళ అవన్నీ జరిగి ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అన్ని జరిగి ఉంటే ఈ రోజు ఆమె ఇచ్చిన డిక్లరేషన్ అఫిడవిట్ ఏదైతుందో దాన్ని తప్పు అంటారు. అఫిడవిట్ ఎప్పుడైతే ఎలక్షన్ అఫిడవిట్ సబ్మిట్ చేసినప్పుడు అందులో తప్పులు కనుక తెలిసి రాస్తే అవసరమైతే ఎలక్షన్ కూడా మనము ఛాలెంజ్ చేయొచ్చు, ఎలక్షన్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఇప్పుడు ఇద్దరికి తెలిస్తే ఇద్దరిది తప్పే అవుతుంది కదా అని. ఇప్పుడు సునీత గారిది ఎంత తప్పు అవుతుందో అంటే మొదటి భార్య గురించి తెలిసి కూడా అక్కడ డివోర్స్ ఇప్పుడు ఎవరు చెప్పాలి? చనిపోయిన వ్యక్తి వచ్చి మాట్లాడలేడు. ఇంకోటి ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడాలి. ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడితే మదర్ ఆఫ్ ఫాదర్ ఎవరు మాగంటి గోపీనాథ్ గారు మదర్ ఆఫ్ ఫాదర్ మాట్లాడాలి. మదర్ ఫాదర్ మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు ఎప్పుడు మాట్లాడి ఉండాలి? నీ మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే వచ్చి దాన్ని అబ్జెక్ట్ చేయాలి. ఆల్రెడీ నా కొడుకు ఇంకో మ్యారేజ్ అయింది, నీ మ్యారేజ్ తప్పని చెప్పి. ఈవెన్ మాగంటి గోపీనాథ్ గారి మదర్ కూడా రెండు రకాలుగా మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకసారి ఆవిడ ఏం మాట్లాడారో చూద్దాం. అండ్ దేర్ ఆర్ సమ్ ఫొటోస్, కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి ఈ సునీత గారితో మాగంటి గోపీనాథ్ గారి మదరు ఉండడం ఇవన్నీ కూడా. అంటే నాకు సంబంధం లేదని ఒక చోట చెప్పారు, వీళ్ళ సునీత గారు మాకు సంబంధం లేదు ఆవిడ వచ్చాక ప్రాబ్లమ్స్ వచ్చాయని ఒక చోట చెప్పారు. మరొక చోట పిల్లల బర్త్డే టైంలో వాళ్ళతో కొంచెం మామూలుగా ఉన్నట్లుగా కూడా కనిపిస్తుంది. ఒకసారి గోపీనాథ్ గారి మదర్ ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. మహానంద కుమారి గారు మాట్లాడిన మాటలు ఒకసారి చూద్దాం. దేవి గానే మీరు చూసారా స్టార్టింగ్ లో?
అంటే మాటల్లో ఏం చెప్తారు? అవును, మాలినీదేవే కదా మొదటి భార్య. మరి సునీత అంటే ఇప్పుడు వివాహం జరిగింది, అసలు ఏంటి వివాదం? వివాహం నేను చేయలేదు. వివాహం నేను చేయలేదు. అంటే సునీతతో మీరు వివాహం చేయలేదు, మాలినీదేవితో మీరు వివాహం చేశారు. మాటల్లో చెప్పండి మేడం. అవునండి. ఎప్పుడు ఏ ఇయర్ లో గుర్తుందా మేడం? ఎవరికి? మీకు ఏ ఇయర్ లో గుర్తుందా మాలినీదేవితో మ్యారేజ్? వివాహం మాగంటి గోపీనాథ్ గారికి వివాహం చేయలేదు. వచ్చింది 20 మాలినీదేవితో ఫస్ట్ 98 లో మీరే దగ్గర నుండి చేశారా? అన్ని ఉన్నాయి కదా. అంటే అప్పుడు కాదు, విడాకులు కాలేదు మేడం? విడాకులు కాలేదు. కాకపోయినా ఇప్పుడు సునీత విడాకులకు పెడితే కూడా డిస్మిస్ అయిపోయింది కాలం. ఈ రోజు ఎంఆర్ఓ అంటే ఒక చెప్తున్నాడు లీగల్ హెయిర్ అయితే ఒకవేళ లీగల్ గా చూసుకుంటే మాలినీదేవి, ప్రద్యుమ్న అంటే లీగల్. మీరు మీకు అందరూ సమానమే, అఫ్ కోర్స్ మీరు అందరూ అంటున్నారు, కానీ లీగల్ గా అయితే మాలినీదేవి అంటే ప్రద్యుమ్న అనుకుంటున్నాం. సో క్లియర్గా మాగంటి గోపీనాథ్ గారికి మొదటి భార్య గురించి చెప్తున్నారు, వాళ్ళ మదరు పెళ్లి చేసిన దాని గురించి ఇవన్నీ చెప్తున్నారు. అండ్ మరొక చోటు చెప్పారు మాకు సంబంధం లేదు అసలు సునీతతో అని చెప్పేసి మాట్లాడారు. బట్ దేర్ ఆర్ సమ్ ఫొటోస్, ఒకసారి ఆ ఫొటోస్ చూపించండి పీసీఆర్. మాగంటి సునీత గారితో మాగంటి గోపీనాథ్ గారి మదర్ ఉన్న ఫొటోస్ ఒకసారి చూపించండి. మన దగ్గర కొన్ని ఉన్నాయి కదా, యా ఉన్నాయి, ఒక 1 minute నేను మీకు చూపిస్తాను. యా, సో వాట్ యూ సే అబౌట్ దిస్? నేనైతే ఏం లేదండి, ఇందాక ఒకటే చెప్తున్నాను నేను. ఇప్పుడు వితౌట్ నాలెడ్జ్ విత్ నాలెడ్జ్ అనేది ఇంటెంట్ అనేది ఉంటుంది కరెక్టే లీగల్గా చూసుకుంటే. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మొదటి భార్య ఒక పెద్ద పిల్లవాడు ఇంతమంది ఉన్నప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు తెలియకుండా ఉండదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అది కామన్ నాలెడ్జ్ అది. అండ్ ముఖ్యంగా వాళ్ళ మదర్ చెప్తున్నారు అక్కడ డైరెక్ట్గా, నాకు మొదటి భార్య మొదటి పెళ్ళి ఏం చేసిందే, రెండో పెళ్ళి నాకు సంబంధం లేదు, బట్ చేసుకున్నాడు, ఇంటికి తీసుకొచ్చాడు అన్నట్టు షీస్ జస్ట్ క్లెయిమింగ్ దాట్. మనం క్లియర్గా చూస్తున్నాం. సో ఫ్యామిలీలో చుట్టాలు అందరికీ తెలిసినప్పుడు ఆయనకు మొదటి పెళ్ళి భార్య పిల్లలు లేరు అన్న నాలెడ్జ్ రెండో వాళ్ళకి తెలియదన్న అనుకోవడం మాత్రం అది ఇట్స్ నాట్, అది నమ్మసక్యంగా లేదు. బట్ ఎనీవేస్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఎ ప్రాబ్లమ్ ఆఫ్, నేను ఏమంటానంటే ఓన్లీ ఎలక్షన్స్ పరంగా, నేను ఓన్లీ ఇప్పుడు ఎలక్షన్స్ పరంగా మాట్లాడుతున్నాను. వాళ్ళ పర్సనల్గా వాళ్ళ ఆస్తి తగాదాలు అవన్నీ దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ. వీళ్ళలో ఏముంది, వీళ్ళనామాలు ఏం రాదు అంత ఓకే. ఇక్కడ 2 అంశాలు మనం వెళ్ళ రోజు మాట్లాడుకోవాలి. ఒకటి, వీళ్ళు ఫ్యామిలీ సక్సెషన్ సర్టిఫికేట్, లీగల్ ఎయిడ్ సర్టిఫికేట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీళ్ళు ఏదైతే తీసుకున్నారో సో దాని ప్రకారంగా అసలు ఫస్ట్ ఆర్డీఓ ఎలా ఇచ్చాడు అది. మరి అలాంటప్పుడు ఫస్ట్ భార్య ఆయన కొడుకు ఉన్నప్పుడు ఆర్డీఓ ఏదైతే ఇచ్చాడో సో ఆ ఆర్డీఓ దాన్ని ఇప్పుడు అది చెల్లుబాటు కాదు. ఇప్పుడు మళ్ళీ దానికి ఎంక్వైరీకి పిలిచాడు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం దాని మీద ఎంక్వైరీ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి అది ఫ్యామిలీ సర్టిఫికేట్ అది ఇంతకు ముందు ఇప్పుడు హోల్డ్ చేసినట్టు, ఇప్పుడు హోల్డ్ చేసి అసలు రద్దు చేసి కొత్తది ఇవ్వాలా అందరినీ కలిపి, లేకపోతే ఏంటనేది ఇప్పుడు చూస్తున్నారు. సో అదొకటి నడుస్తుంది, సెటిల్మెంట్ అదొకటి, అది నాది నిర్ధారణకు ఉంది, దే విల్ డూ ద ఇన్వెస్టిగేషన్, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఓన్లీ ఎలక్షన్స్ పరంగా ఇప్పుడు మనం చూసుకుంటే నామినేషన్ అఫిడవిట్లో వీళ్ళు ఏం రాశారు, విత్ ఇంటెంట్ ఆర్ వితౌట్ ఇంటెంట్ ఇస్ అ సెకండరీ థింగ్. ద ఫస్ట్ థింగ్ ఇస్ దట్ విత్ కామన్ నాలెడ్జ్ ఆఫ్ పబ్లిక్ అందరికీ తెలుసు. సో అలాంటప్పుడు ఈమెకు తెలియకుండా ఉండదు. ఈవిడ సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ నామినేషన్లో భార్యగానే ఇచ్చారు. అఫ్ కోర్స్ దేర్ ఆర్ సమ్ సుప్రీం కోర్ట్ ప్రెసిడెంట్స్ ఆల్సో విచ్ వీ కెనాట్ డినై. అంటే ఒక రెండో పెళ్లి చేసుకున్నా కూడా మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా, బట్ చాలా ఏళ్ళు వాళ్ళు ఒక కలిసి సహజీవనం చేసి పిల్లలు పుట్టి అంతా అయిన తర్వాత ఈవెన్ దట్ విల్ బి డీమ్డ్ యాజ్ ఎస్ మ్యారేజ్ అన్నట్టుగా ఉన్నాయి కొన్ని జడ్జ్మెంట్స్, అది కాదనట్లే నేను. కానీ ఇవాళ రోజు నేను ఏమంటున్నా అంటే పబ్లిక్ ఇక్కడ ఇష్యూ వేరే కదా, ఇట్స్ నాట్ జస్ట్ ఫ్యామిలీ ఇష్యూ. ఇక్కడ పబ్లిక్కి ఒక బై ఎలక్షన్కి సంబంధించిన ఒక పబ్లిక్ వెల్ఫేర్